హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సో ఒక ఏదో దేశద్రోహుల్ని లేకపోతే యుద్ధం జరుగుతుంది కదా బయట ప్రపంచం మొత్తం. ఆ యుద్ధంలో నిర్బంధించినట్టుగా ఎన్నో నిర్బంధాలు, మరెన్నో కంచెలు కట్టారు. అవసరం అయితే తప్పదనుకుంటే ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళండి, అంతకు మించి వెళ్తే మాత్రం ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని పై స్థాయి నుంచి వార్నింగ్లు ఇచ్చారు. అయినప్పటికీ ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని ఆంక్షలు పెట్టినా అన్నీ తట్టుకొని ముందుకెళ్ళారు ఆశా వర్క్ వీళ్ళందరూ అంగన్వాడీ టీచర్లు. మళ్ళీ వీళ్ళ డిమాండ్ ఏంటో తెలుసా అండి? పాపం భారీ ఎత్తున డిమాండ్లు ఏమో వీళ్ళ డిమాండ్లు చూస్తే ఆశ్చర్యపోతారు. వీళ్ళు అడుగుతుంది ఏంటి? వీళ్ళు దేనికోసం ఇది చేస్తున్నారు? మీరే చెప్పారు కదా, మీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఏదైతే మీరు అంగన్వాడీ టీచర్లకి, అంగన్వాడీ ఎంప్లాయీస్కి ఇస్తా అన్నారో అవి ఇవ్వమనే వీళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఏదైతే ఈ కొన్ని యాప్స్ పెడుతున్నారు కదా మీరు, ఆ యాప్స్ తగ్గించండి, పనిభారం పెరిగిపోతుంది అని వాటి గురించి అడుగుతున్నారు. మిగతా వాళ్ళలాగా మాకు కూడా గ్రాట్యుటీ ఇవ్వమని అండి, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయండి అని అడుగుతున్నారు మిమ్మల్ని. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కల్పించమని అడుగుతున్నారు. పిఆర్సీ అడుగుతున్నారు, పే కమిషన్ అడుగుతున్నారు. ఇవి మీకు తప్పులు అయిపోయినాయి, ఇవి మీకు నేరాలు అయిపోయినాయి, ఇవి మీకు ద్రోహాలు అయిపోయినాయి. ఎంత నిర్బంధించినా, మీరు ఎన్ని సంఖ్యలు వేసినా, ఎన్ని ఆంక్షలు విధించినా అన్నీ బద్దలు కొట్టుకుని వచ్చారు వీళ్ళందరూ. ఇదిగోండి, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ వద్ద రోడ్డుపై బయట నినాదాలు చేస్తున్న అంగన్వాడీలు, సమస్య పరిష్కారం కోరుతూ రోడ్డు పైన నిద్రిస్తున్న అంగన్వాడీలు. వీళ్ళు రోడ్డుపైన నిద్ర చేసి నిన్నంతా అక్కడ వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. ఎంతో కబుర్లు, మళ్ళీ మేము ఇంత అసలు మేము లేస్తే మనుషులు కాదని చెప్తారు. మరి ఏంటిది? భారీ భారీ డిమాండ్లు కూడా ఏమి లేవండి. వీళ్ళ డిమాండ్లు చాలా సింపుల్. ఇదిగో, చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గౌరవ వేతనాన్ని పెంచాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలి, యాప్ల ద్వారా ఆన్లైన్ పని భారాన్ని తగ్గించి రిజిస్టర్ల నిర్వహణను సరళతరం చేయాలి, పదవి విరమణ సందర్భంగా ఇచ్చే ప్రయోజనాలు పెంచాలి, చాలని వేతనాలతో నెట్టుకొస్తున్నందున అంగన్వాడీలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలి. ఇది వాళ్ళు అడుగుతున్న డిమాండ్లు. ఇంతకు మించి ఇందులో ఒక్క డిమాండ్ అయినా అన్యాయం, అక్రమం, గొంతెమ్మ కోరికల్లా కనపడుతున్నాయి మీకు? ఏమైనా ఒక్క డిమాండ్ అయినా అట్లీస్ట్? మరి ఎందుకు ఈ సంఖ్యలండి? పోలీసులను ప్రయోగించి అంగన్వాడీ యూనియన్ నేతలను చంద్రబాబు ప్రభుత్వం గృహాలను నిర్బంధించింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను పిలిచి మరీ విజయవాడకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కువ మంది వెళ్తే ఊరుకునేది లేదు, తప్పదనుకుంటే నలుగురు వెళ్ళండి అంటూ ఐసీడీఎస్ అధికారులు ఆంక్షలు పెట్టారు. అయినా నిర్బంధాల కంచెను పెకలించుకొని అంగన్వాడీలు పోరుబాటు పట్టి న్యాయం కోసం నినాదాల పొలికెక్క పెట్టారు. మండే ఎండను సైతం లెక్క చేయకుండా చంటి బిడ్డలను చంకనెత్తుకొని కొందరు, చేతి సంచిలో అన్నం క్యారేజీలు పెట్టుకొని మరికొందరు విజయవాడ తరలి వచ్చి నిరసన గళమెత్తారు. చంటి బిడ్డలను తీసుకొని వచ్చారండి. విజయవాడలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఒక అరగంట సేపు నడి రోడ్డుపై నుంచుంటే చచ్చిపోతాం అన్నట్టుంది పరిస్థితి. అంత భయంకరంగా ఉన్నాయి ఎండలు అక్కడ. అయినప్పటికీ అవేమీ లెక్క చేయకుండా చంటి పిల్లలను ఎత్తుకొచ్చి మరీ రోడ్లపై నుంచున్నారు. అయినా మీ మనసుకు అరగట్లేదా? మీకేం అనిపించట్లేదా? ఎన్నో మేము లక్షల కోట్లు తీసుకొచ్చేస్తున్నాం, అసలు అద్భుతం అయిపోతుంది ఆంధ్ర రాష్ట్రం అని చెప్తున్నారు కదా, కనీసం ఇవి కూడా తెచ్చలేని దినస్థితిలో ఉంది ఆ రాష్ట్రం. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల ఉద్యమంతో బెజవాడ మరోసారి ఎరిపెక్కింది. ఆంక్షల కంచెను పెకలించుకొని మండే ఎండను సైతం లెక్క చేయక కథం తొక్కి మరీ ఉద్యమం వేడిని రగిలించారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ సంఘాలు చలో విజయవాడ పిలుపుని అందుకొని సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు నగరానికి వేతన తరలి వచ్చారు. అంతా విజయవాడ ధర్నా చౌక్ చేరుకొని ధర్నాగ్రహానికి దిగారు. సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో తరలి వచ్చిన అంగన్వాడీలతో ఐలాపురం జంక్షన్, రైల్వే స్టేషన్, బస్టాండ్, బందర్ రోడ్, ఏలూరు రోడ్ వంటి ప్రధాన రహదారులు ట్రాఫిక్ స్తంభించింది. ఏం చేశారు చూడండి, ఎంత దారుణం చూడండి. కళ్యాణ మండపాలని, కమ్యూనిటీ హాల్ని తాత్కాలిక జైలుగా మార్చి వాటిని నిర్బంధించారండి వీళ్ళని. మరి వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు, టెర్రరిస్టులు, నక్సలైట్లు, వీళ్ళని నిర్బంధించాలి. మరి దీని ప్రకారం నిర్బంధించారు వీళ్ళని? ఏ చట్టంలో రాసింది ఇలాగా? స్వేచ్ఛగా ధర్నా చేసుకునే హక్కు కూడా లేదా ధర్నా చౌక్లో? ఇంత దారుణం అయితే ఎట్లా? ఒకవైపు అంగన్వాడీల డిమాండ్ల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నామని మంత్రులతో ప్రకటన చేయని చంద్రబాబు ప్రభుత్వం మరోవైపు అంగన్వాడీల ఆందోళన విఫలం చేసిన సర్వశక్తిలో ఒడ్డింది. పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు, తీవ్రమైన ఆంక్షలు పెట్టింది. విజయవాడలో అంగన్వాడీలు అడుగు పెట్టుకున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రధాన కూడళ్ల వద్ద, ఏలూరు రోడ్,
బీఆర్టీఎస్ రోడ్లో వేలాది మందిని అదుపులో తీసుకొని కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్ని నిర్బంధించారు. వీటిని తాత్కాలిక జైలుగా మార్చారు. మరి ఈ తాత్కాలిక జైలుగా మార్చే అధికారం ఎవరిచ్చారు మీకు? ఎక్కడ రాస్తుంది అట్లా తాత్కాలిక జైలుగా మార్చేసి వీళ్ళు నిర్బంధించవచ్చు అని? అంటే మీ హడావిడి ఏంటంటే, మీ కథ ఏంటంటే, పైన పటారం లోన లోటారం అని ప్రజలకు తెలియదు. ఓ పక్కన చర్చలు అంటారు, ఓ పక్కనేమో ఇది. మళ్ళీ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని అడ్డుకున్నామని అనుకుంటాం మనం అంతే. నీ చేయితో కొంతమందిని ఆపగలుగుతారు మీరు. అలానే ఏదో మొత్తం ఆపేద్దాం అనుకున్నారు, కానీ ఉవ్వెత్తు నెగుస్తుంది ఉద్యమం. గుర్తుపెట్టుకోండి మీరు. అది విశాఖలోని పలు ప్రాంతాల నుంచి బయలుదేరుతున్న కార్యకర్తలను, సిఐటియు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు వంటి ప్రాంతాల్లో రైళ్లలో విజయవాడకు వస్తున్న వారిని రైల్వే స్టేషన్లను అడ్డుకొని స్థానిక పోలీసులను తరలించారు. అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలో పలువురు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ వచ్చే వారిపై ఎక్కడికక్కడ పోలీసులు నిఘా పెట్టారు. శ్రీకాకుళంలో అంగన్వాడీలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల నుంచి విజయవాడ వచ్చే ప్రధాన రహదారులపై పోలీసులు తనిఖీలు చేపట్టి నాయకులను అరెస్ట్ చేశారు. ఎలాంటి ఆంక్షలు విధించినా భారీ సంఖ్యలో అంగన్వాడీలు చేరుకోవడంతో చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. ఎన్ని ఆంక్షలు పెట్టారు? ఒకటా రెండా? ఎన్ని ఆంక్షలు పెట్టినా మీ ఆంక్షల సంఖ్యలను బద్దలు కొట్టుకొని వచ్చారు. చూసారా? అంటే ఎంత స్థాయిలో ప్రభుత్వం వ్యతిరేకుతుందో మీకు అర్థమవుతుందా? మీరు వచ్చి 21 నెలలే, ఇంకా గట్టిగా చెప్పాలంటే 2-3 సంవత్సరాలు కూడా అవ్వాలా మీరు వచ్చి, పూర్తిగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలా మీరు వచ్చి. అప్పుడే ఇంత ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతుందంటే ఏ స్థాయిలో ప్రభుత్వ పరిపాలన సాగుతుంది, ఏ స్థాయిలో మీరు ముందుకెళ్తున్నా ఆలోచించుకోండి మీరే. అక్కడే ఉండి పాపం వీళ్ళు వంట వరపు ఇవన్నీ ఏర్పాటు చేశారండి. వీళ్ళు ఓర్పు పట్టాం చెప్తున్నారంటే, మేము వెయిట్ చేసాం. వెంటనే డే 1 డే 2 అడగలేదు. మేము వెయిట్ చేసాం. దాదాపు 20 నెలలు వెయిట్ చేసిన తర్వాత మా ఓపిక సహనం నశించి ఈరోజు మేము దీనికి ఈ ఉద్యమం చేయాలని ఫిక్స్ అయ్యామని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు అడుగుతుంది ఏంటంటే, ఇదిగో మంగళవారం నాటికి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, అసెంబ్లీ సమావేశాలు ముగిసే నాటికి తగిన చర్యలు చెప్పడానికి డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం నెలకు 32,000 ఇవ్వాల్సి ఉన్నా కనీసం 26,000 ఇవ్వాలని కోరుతున్నాం. వేతనంతో పాటు మిగిలిన డిమాండ్స్ కూడా అమలు చేయకపోతే ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ఉద్యమాన్ని చేపడతామని, రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు వెళ్తామని 3 యూనియన్ నేతలు హెచ్చరించారు. మరి ఇప్పటికైనా వాళ్ళ డిమాండ్లు నెరవేరుస్తారా? లేదు మేము ఇంకా ఇట్లానే ఆంక్షలు పెడతాం, తొక్కేస్తాం, ఎక్కడికి బయటికి రానివ్వం అనుకుంటారా? చెప్పాక ఇందాక, సూర్యుడు చేయి అడ్డం పెట్టి మొత్తం సూర్యకాంతిని ఆపామనుకుంటాం అంతే. అట్లానే మీరు ఎక్కడికక్కడ నిర్బంధాలు పెట్టినా, ఎక్కడికక్కడ మీరు కంచెలు పెట్టినా సరే, అది జస్ట్ ఒక మీ ఊహ మాత్రమే. వీళ్ళ యొక్క ఉద్యమం ఇప్పుడే ఇంకా ఉద్ధృతం అవ్వకముందే మళ్ళీ పెద్దగా గొంతమ్మ కోరికలు కూడా లేవని వాళ్ళు అడుగుతున్నవి చాలా న్యాయమైన డిమాండ్స్. మరి వాటిని ఇప్పటికైనా పరిష్కరిస్తారా? లేదు మేము ఇంతే అని ఇంకా నియంత్రిత ధోరణిలో వెళ్తారో చూడాలి.